అడవిలో వేటే నిషేధం. అలాంటి వేటగాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలా? ఆ అడవిలో వేటగాళ్ళు ఉచ్చు పన్నారు, అది కూడా కరెంట్ షాక్, వన్యప్రాణుల్ని చంపడానికి, వన్యప్రాణుల్ని పట్టుకుపోవడానికి, లేదా షాక్తో అవి పడిపోతే ఎత్తుకుపోవడానికి. అలాంటి ఉచ్చులో చిక్కుకుని ఆ షాక్ వలన ఒక మనిషి పడిపోయాడు. అతని పేరు వచ్చేటప్పటికి చిదా సుబ్బారావు. ఈపురు మండలం బొమ్మరాజుపల్లి గ్రామానికి చెందిన ఆయన. తన దగ్గర అక్కడ పంట ఉంది, కాపలా కాసేందుకు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత టాయిలెట్ అయ్యాక ఆ పక్కనే ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఇది, అక్కడ టాయిలెట్ కని అడవి వైపుకి వెళ్తే అక్కడ ఈ కరెంటు వైర్ తగిలి కింద పడిపోయాడు. అక్కడ ఉన్నటువంటి ఈ వేటగాళ్ళు ఎవరైతే ఆ కరెంటుది క్రియేట్ చేశారో వాళ్ళు ఇతను చచ్చిపోయాడు అనుకున్నారు. ఈడ్చుకుని తీసుకెళ్ళి శవాన్ని ఎక్కడన్నా అవతల పారేయడానికి అనేసి తీసుకుపోయారు. అయితే ఈలోపు చుట్టుపక్కల జనం మాట్లాడుకుంటున్న సౌండ్లు వినబడేసి ఆ శవం అనుకుని అక్కడ ఆ శవాన్ని అక్కడే పడేసిపోదామని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే వాస్తవానికి ఆ వ్యక్తి ఎవరైతే ఈ సుబ్బారావు షాక్ అయ్యాడు కానీ మనిషి చనిపోలేదు. ఈ ఈడ్చికి వెళ్ళి అక్కడ పడేసిన తర్వాత పడేసి వెళ్ళిపోయాక కాసేపటికి తనకే స్పృహ వచ్చింది. కరెంట్ షాక్ వల్ల పడిపోయినటువంటి మనిషి ఆ ఒళ్ళంతా గాయాల పాలై ఉన్నాడు. ఆ తర్వాత చుట్టుపక్కల పొలాలను కేకేసి వాళ్ళందరూ వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు విషయం ఏంటంటే అడవిలో అసలు ఇలా వేటగాళ్ళు ఎట్లా వస్తున్నారు? పల్నాడు జిల్లా మనకి దగ్గరే ఉన్నటువంటి ప్రాంతం. పల్నాడు జిల్లాలో అడవిలో ఇలాంటి వేట ఎట్లాగా అలౌ చేస్తున్నారు, అటవీ శాఖ ఏం చేస్తుంది, ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది.